గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ఇలాంటి ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తగ్గిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అంతా ఉన్నారు. సార్ ఇవాళ గతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టినటువంటి పథకాలని ఈ ప్రభుత్వం కుదిస్తూ ఉంది. దీన్ని ఎలా భావించవచ్చు? 2 నెలల పాలన ఎలా ఉందని భావిస్తున్నారు? ఈ 2 నెలల పాలనలో పేదవాడు ఆశపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి వేసిన పథకాలకి ఎవడు వ్యతిరేకంగా పోలా. జగనన్న అన్నం పెట్టినాడు, పప్పు పెట్టినాడు. చంద్రబాబు వస్తే కూటమి కాబట్టి దాన్ని క్వశ్చన్ వేసేదానికి కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా బిర్యానీలు తిందాము అని ఒక ఆశపడ్డారు. పేదవాడికి ఇంకా నిలబడే శక్తి లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒకరికి 15,000 పడింది. చంద్రబాబు వస్తే ముగ్గురికి పడుతుంది. 18,000 సంవత్సరాలు ఉండే మహిళలకంతా 1,500 నెల వస్తుంది. అదేవిధంగా 50 సంవత్సరాలు ఉండే ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ వస్తుంది. రైతులకి 20,000 వస్తుంది. ఈ తూరి 3 కూటమిలో ఒకటైంది కాబట్టి ఈ వాగ్దానాన్ని జనాలు నమ్మినారు. అయినా ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడ కానీ మేము ఓటు వేయలేదనే మాట పేదవాడి నుంచి రాలా. అట్లా పేదవాడే ఓటు అయిపోతే 40% ఎట్టుంటుంది. ఇక్కడ కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ బాగా పనిచేసిందండి. జగనన్న కులాన్ని చూడాల, పార్టీ చూడాల, వ్యవస్థను చూడాల. పేదరికాన్ని ఎంచుకున్నాడు. డాక్టర్ అంబేద్కర్ మాదిరిగా, పూలే మాదిరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీల పేదవాళ్ళందరూ కూడా కలెక్టర్లు డాక్టర్లు కావాలనే ఆలోచనతో వెళ్ళిపోయినాడు. అది కొంత బిడిసి కుట్టింది. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకానికి అలాగే విద్యాదీవెన పథకాలను సైతం మారుస్తున్నారు. దీన్ని ఎలా భావించారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసినాడని ఇప్పుడు నేను ఇది మారుస్తున్నాడు దీనిపైన నీ ఒపీనియన్ అంటే నేను చెప్పేది. ఆయన ఎప్పుడు మేనిఫెస్టో పెట్టినా ప్రజలను మేనిఫెస్టో అంటాడు. అది ఏమార్చే మేనిఫెస్టో అవుతుంది. అది ఏమార్చేస్తాడు. రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు సూపర్ 6 అమలు అయ్యే అవకాశం ఉందని భావించవచ్చు. సూపర్ 6 అనేది చంద్రబాబుకు బాగా తెలుసండి. సూపర్ 6 6 మంది ఎన్టీ రామన్నట్టే ఏమార్చి వెన్నుపోటు పొడిచి తీసేయాలనేది ఒక సూపర్ 6. మోడీని నర్రూప రాక్షసుడు పనికి రాడని చెప్పింది, అది ఒక 2వ సూపర్ 6. పవన్ కళ్యాణ్ వేస్ట్ ప్రయోజనం లేదని తిట్టింది, అది 3వ సూపర్ ట్విస్టు. 4వది రామారావు వంశానికే వంశధారకుడు లేకుండా చేసే కార్యక్రమాలు చేశాడు కాబట్టి 4వ ట్విస్ట్ ఇది. అర్థమైందా? ప్రజల్ని ఏమార్చేది 5వ ట్విస్టు. ప్రజలు ఎక్కడ కలెక్టర్లు అవుతారో పేదవాడు అది అంతా అవుతాడని, పేదవాడు కలెక్టర్ కాకూడదు ఎస్పీ కాకూడదని ఏమార్చేదానికి అది 6వ 6. అది సూపర్ 6. కానీ ఈ ప్రజలకి చేసే మా వాగ్దానం కదా సూపర్ 6. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే ఇవాళ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంది అని పేర్కొంది. దీని ఎలా చంద్రబాబు నాయుడు ఏదైనా ప్రజల్ని ఏమార్చొచ్చనే ఆలోచనతో చెప్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు ఇదే ఆర్థికంగా దెబ్బతినింది జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసినాడని చెప్తుండే వాస్తవమే కదా. అది ఎలక్షన్ ముందు చెప్తున్నాడు. మేనిఫెస్టో పెట్టే లోపల ఆయన పెట్టి 9 పథకాలు నెరవేరుస్తాను, అప్పుడు తెలియదు అప్పులనే. అప్పులు ఉంది కాబట్టి నేను చేయలేనని ప్రజలకి నిజమైన వాగ్దానం చెప్పుండేది. అప్పుడు నేను చేస్తానని చెప్పి ప్రజల్ని ఏమార్చినాడు. ఇప్పుడు చేయలేకపోతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు చేసే అప్పు 2 నెలలకే 12,000 కోట్లు అయింది. అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి అది ఎన్ని కోట్లు, ఇవంతా అప్పులే కదా. అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లో ఈ దేశాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నాడు. మద్యం అనేక విధాల అవినీతి అక్రమాలు చోటు చేస్తే దాని మీద విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇదివల్ల మద్యం సాంకేతిక సంబంధించిన వ్యాపారాల్లో అవినీతి జరిగిందని భావిస్తుంది. దీని ఎలా భావించారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమి బ్రాండ్లు అమ్మినారో ఆ బ్రాండ్లే కంటిన్యూ చేశారు. డిస్టిలరీలు కొత్తగా ఇప్పుడు మేము పెట్టలా. అది సొసైటీకి సంబంధించింది. కొన్ని డెసిషన్లు తీసుకొని ఉంటారు. అది కూడా ప్రజలకి ప్రజలు మందు దాగి నాశనం అవ్వకూడదని ఉద్దేశంతో దాంట్లో కొంత ఎక్కిచ్చినారు, తగ్గించుండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి 2 నెలలు అయింది కదా. ప్రజలకి మందు మాస్టర్లకి ఏం చెప్పినాడు, నేను వస్తే మీకు మనతో మార్చేసి 2 రూపాయలకి 1000 రూపాయలు మందు ఇస్తానన్నాడు కదా. ఇది ఇప్పుడు 2 నెలలు అదే కదా చేస్తున్నాడు. చూద్దాం, వెయిట్ చేస్తాం. ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు కంటిన్యూ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడమే కాక కేవలం ప్రజల మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. అమలు ఏ మేరకు చేసి జరుపుతారో చూద్దామని చెప్పి డిప్యూటీ సీఎం మాజీ నారాయణ స్వామి పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.